ఈ రోజున మనం అసలు హిందుత్వ సనాతన ధర్మం ఒకటేనా? హిందూ మతం అంటున్నాం, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం గురించి ఈ మధ్య ఉదయనిధి స్టాలిన్ అని తమిళనాడు మంత్రి మాట్లాడిన తర్వాత చాలా చర్చ జరుగుతుంది సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అయితే ఈ సనాతన ధర్మం అనే పదం ఇటీవల అంత ప్రాచుర్యంలో లేదు. హిందూవాదులందరూ కూడా, మన హిందూ గవర్నమెంట్ వచ్చింది, హిందూవాదులందరూ కూడా ఎక్కువగా హిందూ మతం, హిందుత్వ లాంటి పదాలనే ఎక్కువగా వినియోగిస్తూ ఉండటం జరుగుతుంది. ఇదివరకు సంప్రదాయవాదులు హిందూ అనే పదాన్ని వాడేవారు కాదు. అంటే పండితులు కానీ వాళ్ళు కానీ తక్కువగా వాడేవాడు. వాళ్ళు కూడా చాలా గర్వంగా హిందువులు అని వాడుతున్నారు. అయితే సనాతన ధర్మం అనే పేరు కొంత మరుగున పడింది. అసలు సనాతన ధర్మం అనే పదాన్ని ఎవరు వాడారు అనేది కూడా చూడాలి. ఎక్కువగా ఈ ఆధునిక కాలంలో కానీ ప్రాచీన కాలంలో సరే అనేక గ్రంథాల్లో ఉంది. 20వ శతాబ్దంలో కంచి పరమాచార్య సనాతన ధర్మం అనే పదాల గురించి మాట్లాడారు. ఇంతకీ ఇంకా చంద్రశేఖర భారతీ స్వామి ఇలాగా బ్రాహ్మణ మఠాలకు సంబంధించిన పెద్ద స్కాలర్, పండితులు, సన్యాసులు సనాతన ధర్మం అనే పదాన్ని కొంత ఇష్టపడ్డారు. హిందూ అనే పదం మీద కొంత శంక కూడా ఉండేది. అందువల్ల హిందుత్వ ఆ పేరు, అలాగే సనాతన ధర్మం ఏది మన కల్చర్ని ప్రతిబింబిస్తుంది అనాదిగా, అంటే ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి ఏ పదం ప్రాచుర్యంలో ఉంది, అసలు ఏ పదం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, ఏది కొంత మోడర్న్ ఆధునికం అనే విషయాల మీద మనం చర్చిద్దాము. అలాగే ఏది తత్వాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి వైదిక తత్వం కానీ, లేకపోతే ఇక్కడ సంస్కృతికి సంబంధించిన తత్వాన్ని కానీ ఈ సనాతన ధర్మం లేకపోతే హిందుత్వ ఏది ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనే పదం ఇంత ప్రాచుర్యంలో రావడానికి కారణం ఏమిటి? ఈ విషయాల గురించి ఈరోజు కొంత మాట్లాడదాం. సనాతన ధర్మం వర్సెస్ హిందుత్వ. ఇప్పుడు ఏంటంటే అసలు విషయం, సనాతన ధర్మం అనే పదాన్ని కంచి పరమాచార్య ఒక చోట వాడారు. ఆయన ఏమన్నారంటే, మనం మన దారిని జీవిస్తున్నప్పుడు మనం ఒక పేరు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. మేమెవరం అని. ఇప్పుడు మనం ఏదైనా వేరే దేశం వెళ్ళామనుకోండి, నేను ఇండియన్ని, భారతీయుని ప్రత్యేకంగా చెప్తాం. ఇక్కడే ఉన్నప్పుడు చెప్పుకోం. వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటాం. ఇక్కడ ఉన్నప్పుడు చెప్పుకోం, ఆంధ్ర వాళ్ళం, తెలుగు వాళ్ళని చెప్పుకుంటాం. వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు, కేరళ వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడితే పక్కవాడికి నేను ఫలానా వాడిని, ఆంధ్ర వాడిని చెప్పాం. ఆ ఎదురువాడు మనతో సంభాషించే వ్యక్తిని బట్టి మనం ఏదైనా చెప్పుకుంటాం. మన ఊళ్ళో పూజలు పునస్కారాలు, అమ్మవారి గుడికి వెళ్ళటమో లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటమో చేస్తూ ఉంటాం. దానికి ఒక పేరు పెట్టాం, ఇది మతం అని పేరు పెట్టాం. ఎప్పుడు పెడతామంటే బయట వాడితో, అంటే మనది కానీ ఒక స్ట్రేంజర్తో చెప్పేటప్పుడు, వేరే వాడితో, వేరే మతం వాడితో కానీ చెప్పేటప్పుడు నేను ఫలానా అని చెప్పాల్సి వస్తుంది. నువ్వేమిటి? ఇప్పుడు క్రైస్తవులు, ముస్లిమ్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళెవరు అని వాళ్ళు ఆలోచించారు. అంత క్రితం వీళ్ళు ఒక దేశంగా కానీ ఒక ప్రాంతంగా కానీ లేకపోవడమే కాదు, అనేక రాజ్యాలుగా ఉండి, అంతేకాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క కల్చరు, వాటి మధ్య ఒక రకమైన సాంస్కృతిక ఐక్యత ఉంటే ఉండొచ్చు, కానీ వైవిధ్యం ఎక్కువ, చాలా వైవిధ్యం ఎక్కువ. ఆ వైవిధ్యానికి ఏం పేరు పెట్టాలి అనేసి వాళ్ళు ఏదో హిందూ అని పేరు పెట్టడము, వాళ్ళు పిలవడం మొదలుపెట్టారు. కానీ మనం ఏం చెప్పి పిలుచుకోవాలి? వీళ్ళు ఏం హిందూ అని పిలుచుకోలేదు. బయట వాళ్ళు ఎక్కువగా హిందూ అని, పర్షియన్స్ కానీ వాళ్ళు కానీ చెప్పడం మొదలుపెట్టారు. కబీర్ కూడా హిందూ అని వాడతారు, కానీ కబీర్ వాడడంలో ఆశ్చర్యం లేదు. అతను కూడా ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చారు కనుక వీళ్ళు అదరు ఒక రకంగా. అందుకని ఈ హిందూ అనే పదం సంస్కృత గ్రంథాల్లో కానీ ప్రాచుర్యంలోకి రాదు. తెలుగు ప్రబంధాల్లో కూడా మరీ అంత ప్రాచుర్యంలోకి ఏమీ రాలేదు. అయితే ఈ లోపల ఈ సనాతన ధర్మం అనే పదాన్ని కంచి పరమాచార్య మనం చెప్పుకోవచ్చు. వైదిక ధర్మం అనేది సనాతన ధర్మము అని మనం చెప్పుకోవచ్చు. మనకు పేరు పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు అని చెప్తారు. చంద్రశేఖర భారతి అని ఆయన శృంగేరి పీఠాధిపతి, 23వ పీఠాధిపతి. శృంగేరి అంటే కంచి శంకరాచార్య స్థాపించింది. ఆయన సనాతన ధర్మం అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, మనది హిందూ అనే పదం చాలా కొత్తది, మనది సనాతన ధర్మం అని ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్పి సనాతన ధర్మం 2 రకాలుగా ఉంటుంది. అది సామాన్యం, విశేషం అని 2 విధాలుగా ఉంటుంది. సామాన్యం అంటే ఎక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ సనాతన ధర్మమే. ఇప్పుడు క్రైస్తవం కూడా సనాతన ధర్మమే, ఇస్లాం కూడా సనాతన ధర్మమే, ఇక్కడ ఉన్నటువంటి వైదిక సంస్కృతి కూడా సనాతన ధర్మం, ఇవన్నీ కూడా సనాతన ధర్మమే ఆయన అని. ఇక్కడ మన అక్కడ ప్రాంతము, స్థలము, అక్కడ ప్రత్యేక పరిస్థితుల వల్ల ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ధర్మం వెలుస్తుంది, అది విశేష ధర్మం అని చెప్పారు. అలాగే సామాన్య విశేష అనే పద్ధతిలో ఆయన జనరల్ అండ్ పర్టిక్యులర్ పద్ధతిలో సనాతన ధర్మాన్ని గురించి చెప్పుకొచ్చారు.
ఈ సనాతన అంటే మామూలుగా సనాతన అనే దానికి ప్రాచీనం అనే అర్థం ఉంది అని కల్లూరు భాస్కరం గారు అంటారు. అయితే ప్రాచీనం అంటే మన ఉద్దేశంలో అనాది, అంటే ఈ సృష్టి అనాదిగా ఉంది అనేది మన ఇది, అంటే ఎప్పుడో ఒక రోజున ప్రారంభం కాలేదని. మామూలుగా వేరే కల్చర్స్లో ఎప్పుడో అప్పుడు సృష్టించబడింది అని అనుకుంటారు, మనది అనాదిగా భావిస్తారు. లేకపోతే కల్పాంతంలో ఈ విశ్వం నశించి మళ్ళీ పుడుతూ ఉంటుంది, అలా అనంతంగా సాగుతూ ఉంటుంది అనే భావం వలన మన కల్చర్ కూడా అనాదిగా ఉంది, అంటే మొదలు లేకుండా ఉంది అని. ఇంకోటి ఎటర్నల్ అని, నాశనం లేనిది, మొదలు తుది లేనిది, అటువంటి కల్చర్గా చెప్పడం కోసం సనాతన ధర్మం అని చెప్తారు. ధర్మం అనే పదం దమ్మం అనే బుద్ధుడు వాడిన, ధర్మం అని వాడిన, ఇవన్నీ కూడా చాలా ప్రాచీన పదాలు. అవి ధర్మం అంటే వస్తు ధర్మాలు అంటారు, అంటే ప్రపంచము ధర్మంతో కలిగి ఉంటుంది, మనుషులు ధర్మం. ఇదివరకు ఈ తేడా ఉండేది కాదు, అంటే భౌతిక జగత్తు లేకపోతే చైతన్యము పదార్థం మధ్య దూరం కూడా ఉండేది కాదు. మొత్తము అంతా పరమాత్మతో నిండింది, అంతా సజీవమైనట్టుగా చూడటం అనేది మన కల్చర్లో ఉంది. అన్ని చోట్ల పరమాత్మ దేవుడు వ్యాపించి ఉన్నాడు. అందుకని చెట్టుని పుట్టని లేకపోతే కొండల్ని గుట్టల్ని కూడా పూజించడం అనేది మనకు తెలుసు. కనుక ప్రతిదాన్ని ఒక సజీవమే కాకుండా చైతన్యపూరితంగా చూడటం అనేది మనకు అలవాటు ఉంది. అందుకని ఏంటంటే ధర్మం అనేది వస్తు ధర్మాలను కూడా అంటారు. అందుకని ధర్మం అనే పదము కేవలం మనిషిగా కాకుండా సృష్టి, అసలు ధర్మం మీదే విశ్వం నిలబడి ఉంది అని. ఇంకోటి ఏంటంటే పూర్వకాలంలో గ్రీకులు కానీ మన వాళ్ళు కానీ ఈ ప్రపంచము, ఈ విశ్వము లేకపోతే మనిషి అంతా కూడా ఒక లక్ష్యం కోసం సృష్టించబడింది, ఇది బట్టి మెకానికల్ కాదు అనే దృక్పథం ఉండేది. అంటే ఒక లక్ష్యము, ఒక గమ్యము కోసం ప్రయాణిస్తుంది. ఆ గమ్యం దేవుడు కావచ్చు, ఒక ఎటర్నల్ ట్రూత్, అనంతమైన సత్యం, దానివైపు విశ్వం కదులుతోంది. దాన్ని అందుకోవడం కోసమే మనిషి చీమ దగ్గర నుంచి మనిషి వరకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాగ ఒక జీవితానికి ఒక సార్థకత ఉంది అనే భావన ప్రాచీన మతాల నుంచి వచ్చింది. అందుకని పదార్థాలు కూడా ధర్మాన్ని కలిగి ఉంటాయి, మనిషి ధర్మాన్ని కలిగి ఉంటాయి, ప్రతిదీ ధర్మంతో కూడుతుంది. అందుకని ఈ ప్రపంచాన్ని ఋతం అనేది నిలబడుతోందని వేదం అంటుంది. ఋతం అంటే విశ్వాన్ని నిలిపేది, అలాగే విశ్వాన్ని నిలిపేది ధర్మం అని. ధరించేదే ధర్మం, అంటే మనిషినే కాదు ప్రతిదాన్ని ధరిస్తుంది. భూమి కూడా ధర్మం కలిగి ఉంటుంది, వస్తు ధర్మాలు అంటారు. అలాగే మనిషి కూడా ధర్మం అనేది అందుకనే ముఖ్యం అనేసి అన్నారు. అందుకని ఈ ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. వర్ణధర్మం అనే తర్వాత సంతరించుకున్న మాట నిజమే, కానీ వర్ణధర్మం అంటే క్యాస్ట్ సిస్టమ్ తర్వాత హిస్టారికల్గా తర్వాత ఏర్పడిందని అంటారు, మొదటి నుంచి లేదని. ఋగ్వేద కాలం నాటికి ఋగ్వేదంలో క్యాస్ట్ గురించిన ప్రసక్తి ఉండదు. పురుష సూక్తం అనే దానిలో ముందు మనం ఇప్పుడు చెప్పేటటువంటి ముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు ఇదంతా ఉంటుంది, చాలా ఆధునికం కాలంతో పోలిస్తే అని చెప్తారు. ఇంకా మరి బౌద్ధ గ్రంథాల్లో క్రమేపీ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఉంది, చాలామంది మాట్లాడరు. కానీ క్యాస్ట్ సిస్టమ్ గురించి పాళీ గ్రంథాల్లో ఉదాహరణలు ఉన్నాయి. ఇర్ఫాన్ హబీబ్ చాలా స్పష్టంగా చెప్పాడు క్యాస్ట్ సిస్టమ్ గురించి. మొట్టమొదట కుల వివక్షతో కూడిన ఇవి కూడా విషయాలు కూడా, కుల వివక్ష కూడా మనకి బౌద్ధ పాళీ గ్రంథాల్లో, ప్రాచీన పాళీ గ్రంథాల్లో కనపడుతుందని చెప్తారు. ఈ కనుక వర్ణధర్మం అనేది తర్వాత మనకి కనపడడం మొదలుపెట్టింది. ఇది అందుకని ఈ ధర్మం అనేది అయితే సనాతన అనేది రెండు పదాలు కూడా చాలా ప్రాచీనం. కానీ హిందుత్వ లేకపోతే హిందూయిజం అన్నా, హిందూ మతం అన్నా కొత్తదే. మతం అనేది కూడా చాలా కొంత ఆధునికమైనటువంటి పదమే. ఎందుకంటే రిలీజియన్కి అనువాదంగా మతం అనేది వచ్చింది. మతం అనేది స్పష్టంగా ప్రాచీన కాలంలో ఒక విలువ కలిగిన పదంగా లేదు. షణ్మత స్థాపన పరుడు అని శంకరాచార్యులను అంటారు. 6 మతాలు స్థాపించేటువంటి వివిధ పూజా విధానాలనే ఒక సింపుల్ అర్థంలో మతం అనేది ఉండేది. మతంకి ఇప్పుడు బ్రాడర్ మీనింగ్ వచ్చింది, రిలీజియన్ అని, ఒక హిందూ రిలీజియన్ అని. హిందూ అని అసలు రిలీజియన్ లేదు, వివిధ ధర్మం ఉంది. అవి కూడా వివిధ ధర్మాలు ఉన్నాయి. ఎవరి ధర్మం వారిది, ఏ కులానికి ధర్మం వారిది, ఏ ప్రాంతానికి ధర్మం వారిది, అంటే శైవము, వైష్ణవము, ఇట్లా రకరకాల. కానీ ఇవన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడని అందరినీ పూజించే వాళ్ళు ఉండేవారు, విడివిడిగా ఒక్క దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి పూజించలేదు. భగవద్గీతలో కూడా ఇలాంటి ఉంటుంది. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సథయో భజామ్యహం. నన్ను ఎవరు ఎలా పూజించినా నేను వాళ్ళకి అలా కనిపిస్తానని. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ పద్ధతిలో వస్తారో ఆ పద్ధతిలో నేను కనబడతాను, ఏ రూపంలో లేకపోతే ఏ పద్ధతిలో నువ్వు పూజించినా నేను నీకు కనబడతానని మొత్తంగా ధర్మానికి సంబంధించినటువంటి ఒక సంకలనం లాంటి భగవద్గీతలో మనకి ఈ విషయం కనపడుతుంది, సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది.
అందుకని ఈ భగవంతుని కానీ అంటే కేవలం వర్ణ ధర్మం ఉందని చెప్పలేం, రకరకాల ధర్మాలు ఉండేవి అది. అలాగే ఇంకా ఈ విషయం అంతా చూసినప్పుడు ఈ సనాతన ధర్మం అనేది హిందుత్వతో పోలిస్తే ప్రాచీనమైనది. ఆ పదంగా కూడా హిందూ మతం, హిందుత్వతో పోలిస్తే సనాతన ధర్మం చాలా ప్రాచీనమైనది. హిందూ అనే దాని ప్రాధాన్యత ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వచ్చింది. వాళ్ళు అంటే అంత క్రితము ముస్లింలు వాడినా అది అంత ప్రాచుర్యం రాలేదు. కానీ వీళ్ళు ఒక ఛానలైజ్ చేసి హిందూ మతం, హిందుత్వం అనే దానికి ఒక ప్రాధాన్యత, లేకపోతే క్రైస్తవానికి అనుకరణగా ఇప్పుడు ఆర్య సమాజ్ లాంటివి వచ్చాయి. ఒకే దేవుడు, ఒకే గ్రంథము, వేదం మాత్రమే గ్రంథము, పురాణం అన్నింటినీ తిరస్కరించడానికి అంటే ఒకే గ్రంథం ఉండాలి, ఒకే దేవుడు ఉండాలి. అట్లాంటి ఆ దేవుడు అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఆర్య సమాజ్లో అది జరుగుతుంది. ఎందుకంటే అంత క్రితం దేవుడు అంటే నేనే దేవుణ్ణి, ఇట్లాంటి అద్వైత భావనలు కూడా ఉండేవి. దేవుణ్ణి విడిగా పెట్టడం అనేది లేకుండా ఈ అద్వైత భావనని తిరస్కరించి ఒకే దేవుడు, అతనికి వివిధ రూపాలు కూడా ఉండవు, అతను రూపం లేనివాడు, నిరాకారుడు. నిరాకారుడు అనే భావన మనకి కొత్తది కాదు. కానీ మనం ఏది చెప్పినా చాలా డిఫరెంట్గా చెప్తారు మన వాళ్ళు. ఒక విషయం నాకు చిదంబరంలో, మీరు తమిళనాడులోని చిదంబరంలో పూజారి ఒక విషయం చెప్పాడు. శివుడు అనేక రూపాల్లో ఉంటాడు. రూపం, అరూపం, రూపారూపంలో ఉంటాడని. రూపం అంటే రూపం కలిగి ఉంటాడు, నటరాజ రూపం, నాట్యం చేస్తున్నాడు శివుడు. అరూపం అసలు రూపం ఉంటుంది, ఉండదు. శివలింగం ఏమిటి ఆ రూపం? అది రూపం అనొచ్చు, రూపం కాదనొచ్చు, ఆ విధంగా కూడా ఉంటాడు. అసలు అసలు రూపం లేనటువంటి పద్ధతిలో అసలు చిదంబరంలో మీకు తెర తొలగిస్తే అక్కడ ఏమి ఉండదు. ఈ రకంగా దేవుడు ఉంటాడు. అంటే ఈ భిన్నత్వము, వైవిధ్యము భారతదేశంలో చాలా ప్రధానం. బహుళత్వం, ఈ బహుళత్వం అనేదాన్ని ఎక్కువగా ఈ సనాతన ధర్మం ప్రతిబింబిస్తుంది. ఈ బహుళత్వాన్ని అంతటినీ అది యాక్సెప్ట్ చేయడమే సనాతన ధర్మం. ఈ బహుళ పూజా విధానాలు, ఈ బహుళ పద్ధతులు, పూజా పద్ధతులు, దైవాలు అంటే బహుళ దైవాలు, ఇవన్నీ కూడా సత్యాన్ని చేరుస్తాయి, మనకి ఒక మోక్షాన్ని, విముక్తిని ఇస్తాయి అనేటటువంటి భావన సనాతన ధర్మంలో ప్రధానమైనదని చెప్పచ్చు. కానీ హిందువుతో దీనికి పూర్తిగా విరుద్ధం. నేను ఇందాక చెప్పాను, ఆర్య సమాజ్ ఒకే గ్రంథం, ఒకే దేవుడు అనేది ప్రవేశపెట్టడానికి ట్రై చేసింది. బ్రహ్మ సమాజ్ లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి కొంత స్ఫూర్తిని పొందారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్యులు అనే ఆర్య సమాజ్, ఇక్కడ చూజన్ పీపుల్ అనేటటువంటి బిబ్లికల్ దీన్ని తీసుకోవడానికి ట్రై చేసింది. ఐడియాని తీసుకుని ఇక్కడ ఆర్యులు, ఈ స్థలం ఇది వీళ్ళది, ఇట్లాంటివి ఈ భావాలన్నీ కూడా ప్రజా సమూహాలని ఒక సమూహంగా ఆర్యులను ఒకే ఒక పేరుతో పిలవటం, వర్ణ ధర్మానికి కాకుండా, వర్ణంతో పేరుతో కాకుండా, అంటే కులం పేరుతో బ్రాహ్మణులు, క్షత్రులు, అది కూడా వర్ణాలు, కులాలుగా చాలా ఉండేవి. ఈ వర్ణాలు అనేవి గ్రంథస్థాలు. మీరు ఇప్పుడు ఇదంతా వివరించడం కోసం గ్రంథస్థం అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు అని ఉండే అంటారు. క్షత్రియుడు అంటే రాజ్యం చేసేవాడు, అందరికీ క్షత్రియత్వం ఇచ్చేసేవారు బ్రాహ్మణులు కదా. చివరికి ఆ రకంగా ఒక్కొక్క వర్ణం, శూద్రుడు అంటే అనేక కులాలను శూద్ర అనే పేరుతో పిలవడం జరిగేది. ఈ రకంగా వర్ణం అనేది గ్రంథస్థం అయితే, కులం అనేది రకరకాల కులాలు, కమ్మరి, కుమ్మరి అనే రకరకాల కులాల పేరుతో ఉండేవారు. ఈ వైవిధ్యము, ఈ బహుళత్వాన్ని మొత్తంగా యాక్సెప్ట్ చేసేదే సనాతన ధర్మం. ఈ బహుళత్వాన్ని ఏకత్వంలో కుదించేది హిందుత్వం. అంటే ఒక దేవుడు, ఒక గ్రంథము, వీటిని కనుక్కోవడం కోసం హిందుత్వ ప్రయత్నిస్తుంది. కనీసం ఒక దేశము, ఒక ప్రాంతము, వీళ్ళకి ఒకే పేరు, ఒక హిందువులు అనేది ఒక పేరు, ఈ ప్రజా సమూహం నివసించే ఈ ప్రాంతం అంతా ఒకటే, అలాగే ఈ ధర్మం అంతా ఒకటే, దేవుడు కూడా ఇంచుమించు ఒకటే అని చెప్పడం కోసం వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు రాముడి బయట తీసుకురావడం అదే. శైవులకి రాముడు ఎలా దేవుడు అవుతాడంటే విష్ణువు యొక్క అవతారమే కదా ఆయన. అలా ఒక దేవుణ్ణి, ఒక జాతీయ దేవుణ్ణి, ఒక జాతీయ గ్రంథాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నించేదే హిందుత్వం. ఇది ఆర్య సమాజం వీటన్నిటి నుంచి వచ్చింది. అంటే క్రిస్టియన్స్ నుంచి, లేకపోతే పాశ్చాత్యుల్ని అనుకరించడం నుంచి హిందుత్వం వచ్చింది. అంటే బహుళత్వానికి పేరు సనాతన ధర్మం అయితే, బహుళత్వానికి విరుద్ధంగా ఏకత్వం వైపు, ఒక మోస వైపు వెళ్ళేదే హిందుత్వం. అయితే బహుళత్వంలో వివక్ష ఉండదా? అది చాలా మంచిది. అదేమీ లేదు. అనేక వివక్షలు ఇక్కడ ఉండేవి అనేది నిజం. బ్రాహ్మణులుకి, దళితులు, ఈ వివక్షలన్నీ నిజం. కానీ బహుళత్వానికి పేరు అంటే దాంట్లో ఆ వివక్ష ఉండేది. కానీ కులాలు కూడా మార్పు లేకుండా ఒకే రకంగా లేవు. కొన్ని బ్రిటిష్ వచ్చాక కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. ఉదాహరణకి క్రిమినల్ ట్రైబ్స్ని చేసింది బట్టి, అంటే కులం పరిణమించింది కూడా. అది మనం ఒక చర్చగా ఎప్పుడైనా కుల వ్యవస్థ గురించి చెప్పుకోవచ్చు. కానీ మొత్తం మీద చెప్పినప్పుడు
కులము లేకపోతే ధర్మము, పూజా విధానాలు వీటికి సంబంధించిన బహుళత్వంకి సంబంధించింది సనాతన ధర్మం అయితే, అన్ని కులాల్ని కలిపేసి ఒక హిందూ అనే లేకపోతే ఒకే ఒక పేరులో ఇమిడ్చి ఒక గ్రంథము ఒకే ఒక మూసలోకి మిడిచేదే, ఒకే ఒక పేరులోకి ఒకే ఒక గ్రంథం, ఒకే ఒక జాతి, హిందూ జాతి, ఈ రకంగా జాతి భావం లేదు. అప్పుడు వర్ణాలు బహుళం, ఈ బహుళత్వాన్ని కుదించి వేసేదే హిందుత్వం. అయితే ఇది ఒకటే అనేవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి ఎక్కువ వేస్తాను. ఎందుకంటే ఆశ్చర్యకరంగా హిందుత్వవాది గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ ఆయన రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ని ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ और హిందూ ధర్మం అనే పుస్తకాన్ని రాసినటువంటి గొప్ప సన్యాసి సనాతన ధర్మవాది ఆయన ఎవరంటే కరపత్ర. ఆయన సనాతన ధర్మవాది, క్యాస్ట్ సిస్టమ్ కూడా 100% ఒప్పుకున్నాడు. కానీ ఆయన బంచ్ ఆఫ్ థాట్స్ ఏ రకంగా ఇక్కడ ఉన్న సనాతన ధర్మానికి విరుద్ధమైన భావాల్లో కూరుకుపోయిందో చెప్పుకొచ్చాడు. దాంట్లో పురుష సూక్తానికి ఇచ్చిన అర్థం కూడా ఏ విధంగా తప్పో చెప్పుకొచ్చాడు. ఉదాహరణకి పురుష సూక్తంలో అనేటువంటి పురుషుణ్ణి వర్ణన ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, అలాగే ఈ ఉన్నటువంటి ఒక విరాట్ పురుషుణ్ణి వర్ణిస్తుంది ఇది పురుష సూక్తం. అయితే ఆ వర్ణనని హిందుత్వవాది గోల్వాల్కర్ ఏమన్నాడంటే హిందూ సమాజం అంటే హిందూ జాతి భావనకి సింబల్గా చెప్పాడు. అంటే వ్యాపించినటువంటి పరమాత్మగా వర్ణించిన దాన్ని ఇతను ఒక విస్తృతమైనటువంటి వ్యాపించినటువంటి ఒక జాతిగా హిందుత్వ జాతిని చెప్పడానికి దాంట్లో ఆ వర్ణనని అట్లాగా వక్రీకరించడానికి ట్రై చేసినప్పుడు ఖండించింది ఎవరంటే హిందూ జాతి గురించి కాదు, ఇది పరమాత్మ గురించి వర్ణన. నువ్వు ఇలా హిందూ జాతి అని చెప్పడం అనేది చాలా తప్పు. నువ్వు మోడర్న్ పద్ధతిలో ఆ నేషనాలిటీ అనేటటువంటి వెస్ట్రన్ పద్ధతిలోకి ఈ గ్రంథాలను కూడా కుదించేస్తున్నావు అని చెప్పింది కరపాత్ర స్వామి కరపాత్రి. ఆయన అలాగే ఇంకొక మాట అన్నారు, ఇక్కడ హిందువులంటే ఈ ప్రాంతంలో నివసించేవాళ్ళు ఇక్కడ అని ఈ ప్రాంతీయతని హిందూ అంటే సనాతన ధర్మం మీద రుద్దడాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. ఆయన ఏమన్నాడంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ ప్రాంతానికి కుదించబడినటువంటి అస్తిత్వాన్ని వాళ్ళు ఒప్పుకుంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు ఎలాగా తమని తాము హిందువులుగా లేకపోతే తమని తాము సనాతన ధర్మ పరులుగా చెప్పుకోవాలంటే వాళ్ళు ఈ ప్రాంతం పరిధులను మించిన ధర్మం కావాలి అని ప్రాంత పరిధిని ఆయన ఒప్పుకోలేదు. అంటే ఇప్పుడు సావర్కర్ ఏమంటాడంటే ఇక్కడ అంటే భారత ఖండం అనే దానిలో ఉండేటటువంటి పుణ్యస్థలాలుగా అంగీకరించడం, వాళ్ళ ఈ ప్రాంతంలో నివసించడమే కాకుండా ఈ ప్రాంతం పట్ల భక్తిభావం కలిగి ఉండటమే, అంటే ప్రాంతం పట్ల భక్తిభావం కలిగి ఉన్నటువంటి జాతులే హిందూ జాతి అని అన్నాడు. దాంట్లో బౌద్ధులు జైలు వస్తారు, అంటే ఇక్కడే పుట్టారు వాళ్ళు, ఇక్కడే వాళ్ళ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, వాళ్ళు ఆ పుణ్యక్షేత్రాలను నమ్ముకుంటారు. కానీ మక్కా మసీదు కానీ జెరూసలేం కానీ వేరే ఎక్కడో ఉన్నాయి, వాళ్ళు దాన్ని పవిత్రమైన భావిస్తారు కనుక వాళ్ళు ఇక్కడ నిజమైనటువంటి ఈ జాతిలో హిందూ జాతిలో భాగం కాదు. అంటే ఈ స్థలానికి అంటే స్థలం మీద హిందూ జాతి అనేది చెప్పాడు. అంటే ధర్మం ఆచరణ ద్వారా అంటే సంధ్యావందనం రోజు చేసుకోవటము లేకపోతే దైవాన్ని విష్ణువును కృష్ణును పూజించడము అని కాకుండా స్థలానికి కుదించటం మనిషిని అనేదాన్ని స్వామి కరపాత్రి ఖండించి ఎక్కడ నివసించినా సనాతన ధర్మపరులైన వాళ్ళు ఈ ధర్మానికి సంబంధించిన వాళ్ళే, అంటే హిందూ అనే పదాన్ని కూడా ఆయన వాడతాడు, హిందువులే అంటాడు. అంటే ఇక్కడ హిందుత్వకి లేకపోతే సనాతన ధర్మపరులకి తేడా కనపడుతుంది. సనాతన ధర్మపరులు ఆయన మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ని 100% అంగీకరించాడు. ఒకే జాతి అనే భావనని ఇలా ప్రాంతానికి కుదించడాన్ని ఆయన వ్యతిరేకించాడు. అంటే అప్పుడు హిందూ జాతి అనేది భావనకి సావర్కర్ ఇచ్చిన ఏ ప్రాతిపదికత అయితే ఉందో, ఆయన ఎవరన్నాడంటే హిందువులంటే వీర సావర్కర్ హిందుత్వం అనే గ్రంథాన్ని రాసింది కూడా ఆయన ఇంగ్లీష్లో. ఆయన అన్నది ఏంటంటే హిందువులు బౌద్ధులు జైలు ఈ ముగ్గురు కూడా సిక్కులు, ఇక్కడ స్థానికంగా పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అని ఈ భూమి నేలని పూజించే వాళ్ళు అందరూ కూడా హిందువులు. దాంతో ముస్లింలు అదర్గా మారిపోయారు, ఇతరులు అన్నట్టుగా మారిపోయింది. ఈ భావనని ఖండించింది సనాతన ధర్మపరుడైనటువంటి
ఏ, ఉమ్, స్వామి కరపాత్రి. ఆయన 100% క్యాస్ట్ సిస్టమ్ని అంగీకరించాడు. అంటే ఇలా క్యాస్ట్ సిస్టమ్ని అంగీకరించినప్పటికీ చాలా మౌలికమైన ప్రశ్నలు వేసింది ఆయన. ఆయన వాళ్ళు జెండాను కూడా వ్యతిరేకించాడు. వాళ్ళు పెట్టుకునే జెండా ఇదే అందరి జెండా అంటే ఎట్లా కుదురుతుంది అన్నాడు. అందుకని ఆయన బహుళత్వాన్ని ఒప్పుకున్నాడు. ఆ బహుళత్వాన్ని ఒప్పుకున్నాడంటే క్యాస్ట్ సిస్టమ్ని అంగీకరించలేదని కాదు. అందుకని సనాతన ధర్మానికి హిందుత్వకి చాలా మౌలికమైన తేడా ఉంది. బహుళత్వాన్ని సనాతన ధర్మం అంగీకరిస్తే వీళ్ళు అంగీకరించారు. అందుకే ఆయన హిట్లర్ పద్ధతిని మీరు అవలంబిస్తున్నారు, నాజీ ఇండియాని అవలంబిస్తున్నారని ఆర్ఎస్ఎస్ని గోల్బాల్కాన్ని విమర్శించాడు. అంటే ఒకే ఒక మూసలో హిట్లర్ జర్మనీ జాతి అనే ఆ జాతి భావనని వ్యతిరేకించి ఒకే ఒక మూస జాతిని వ్యతిరేకించింది. కరపాత్ర స్వామి పూర్తిగా సనాతనుడు. అందుకని ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళవన్నీ అయితే ఆయన మరి బాల్య వివాహాన్ని సమర్థించడం అనేక లోపాలు అవన్నీ ఈనాడు మనం అంగీకరించలేం. కానీ ఆయన హిందుత్వలో ఉండేటటువంటి ఆ మూస పద్ధతిని వ్యతిరేకించే వాళ్ళందరినీ కలుపుకుపోవాల్సిన పరిస్థితి నాడు ఉంది. ఇప్పుడు మరి జాట్స్ ఉన్నారు, రైతుల పోరాటాలు జరిగాయి. దళిత వాదులు కొంతమంది రైతులను తిడుతూ కూడా కవిత్వాలు రాశారు దొరకు. అంటే రైతు కూలీలను దోచుకుంటారు కనుక. కానీ రైతుల్ని నాడు కలుపుకుపోవాల్సిన పద్ధతి ఉంది. అయితే ఆ రైతులు జాట్స్ కానీ రాజపుట్స్ కానీ కొన్ని మీ భాషలో సనాతన లేకపోతే హిందూ దేవతలను పూజిస్తారు. వాళ్ళని మనం కలుపుకోవాల్సిన అవసరం లేదా? కలుపుకుపోవాలంటే సనాతన ధర్మం అనేది మనం అంగీకరించాలి. హిందుత్వాన్ని నువ్వు ఏదైనా అనొచ్చు, కానీ సనాతన ధర్మం అనే ఒక ఎటర్నల్ రిలిజియన్ అనే దాన్ని మనం అంగీకరించకపోతే వీళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళు. అంటే అనేక పూజా విధానాలు ఉన్నప్పటికీ దానికి ఒక పేరు, మనం స్థానికమైన పేరు సనాతన ధర్మం పెట్టుకుని హిందూ అది కాదు. హిందుత్వ రాజకీయపరమైన కోణం వచ్చేసింది దాంట్లో. అది ఒక మూసకి సంబంధించిందిగా మొదటి నుంచి ఎట్లా వచ్చిందో ఆర్య సమాజం నుంచి నేను చెప్పుకొచ్చాను. అందుకే ముస్లిం వ్యతిరేకత అనేది ఆర్య సమాజంలో కూడా ఎంటర్ అయింది. వాళ్ళు కులం ఒప్పుకోరు. ఇంచుమించు హిందుత్వవాదులు కూడా కులాన్ని పక్కన ఎంతో కొంత పెడతారు, కానీ హిందూ జాతి అనేది చాలా ప్రధానం. ఇప్పుడు మీరు గుజరాత్లో అందరినీ కలుపుకున్న ముస్లింల మీద దాడి చేసిన జాటవులు అలాంటి కొన్ని బీఎస్పీకి సంబంధం అంటే కొన్ని దళిత జాతుల్ని తమలో కలుపుకున్న వాళ్ళన్నింటినీ కలుపుకున్నారు. వాళ్ళలో మతాంతర వివాహాలు కూడా జరిగాయి. మన కల్లూరు భాస్కరన్ గారితో చర్చ జరిగినప్పుడు కూడా గాంధీ మతాంతర వివాహాన్ని తన కొడుకు వ్యతిరేకించాడని నేను చెప్పినప్పుడు ఎక్కువగా మతాంతర వివాహాలు అంటే ముస్లింలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ వీటిలో సుబ్రహ్మణ్య స్వామి కూతురే అట్లా చేసుకుంది. ఇట్లాంటి వాళ్ళు కనబడతారు విచిత్రంగా. అంటే వాళ్ళు జాతికి ఒక మూస జాతిని నిర్మించే క్రమంలో హిందూ జాతి అనే పేరుతో హిందువులను గంగ సింధు బిందువులు ఉంటాయి. అన్ని కులాలని అవసరమైతే ఏకం చేసుకునేటటువంటి లక్షణం వాళ్ళలో ఉంటుంది. కానీ సనాతన ధర్మం అనేది బహుళత్వానికి సింబల్గా ఉంటుంది. మీరు ఇంకా విచిత్రము, అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఉండేవాడు ఒకప్పుడు. ఆయన కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో సమయంలో రామజన్మభూమిలో పూజారిగా ఉన్నాడు. ఆయన పేరు లాల్ దాస్. ఆయన ఆశ్చర్యకరంగా ఈ అద్వానీ రథయాత్రని వ్యతిరేకించాడు. ఈ హిందూ రాజకీయాలను వ్యతిరేకించి రామాయణం అంటే ఆయనకి చాలా అభిమానం. కానీ రాముడిది నిజమైనటువంటి ఇది సోషలిస్ట్ రాజ్యం అన్నట్టుగా కూడా చెప్తాడు. అలాంటి సనాతనవాది కదా మరి ఆయన పూజారి, రాముని యొక్క గుళ్ళో పూజారి. ఆయన అద్వానీ రథయాత్రను వ్యతిరేకించడం వల్ల ఆయన యొక్క ప్రధాన పూజారి పదవిని అప్పుడు తొలగించేశారు. అప్పుడు ఉన్నది కళ్యాణ్ సింగ్ బీసీ ప్రభుత్వంలో బీజేపీ వాడైనా తొలగించేశారు. తర్వాత ఆయన చంపేశారు హిందుత్వాలు. అందుకని ఈ సనాతనవాదులు సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళు హిందుత్వ రాజకీయాలతో హిందుత్వ మోసవాదంతో విభేదిస్తూ వచ్చారు మొదటి నుంచి. అది మనం గుర్తించకపోతే చాలా కష్టం. అందుకని హిందుత్వం కంటే సనాతన ధర్మం వేరు. కానీ సనాతన ధర్మం అనే పదం మీద దాడి జరగడం హిందుత్వం బలపడడానికి కారణమవుతుందనే భయం ఉంది. వాళ్ళు దాన్ని ఓన్ చేసేసుకుంటారు. ఇంకప్పుడు వేరే పదం ఉండదు. ఇప్పుడు హిందుత్వకి వ్యతిరేకంగా నేను సనాతన ధర్మం చాలా కాలం క్రితం లాస్ట్ బ్రాహ్మణ్ రాసినప్పుడు చాలా ధైర్యంగా నేను హిందుత్వకు వ్యతిరేకంగా సనాతన ధర్మం సమానత్వాన్ని బోధిస్తుంది నేనేం చెప్పలేదు. కానీ హిందుత్వ మూస విధానానికి హిట్లర్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? అక్కడ అంత క్రితమేమి అంతా సమానంగా జాతులన్నీ ఉన్నాయని కాదు. ఒక మూస విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అందరికీ కష్టమైపోతుంది. అది దళితులకే కాదు, ముస్లింలకే కాదు, బ్రాహ్మణ్స్ కూడా కష్టమే. బ్రాహ్మణ్స్కి ఏం కష్టాలండి? అసలు కష్టాలు ఎందుకు ఉంటాయంటారు. మీరు ఒక విషయం చెప్తా. కాశీ ఉంది, వారణాసి చాలా పవిత్రమైన ప్రాంతం అని భావిస్తాం. అక్కడ
అక్కడ దాన్ని ఆధునికీకరించడం అనేది హిందుత్వవాదులు వచ్చాక జరిగింది. ఇందిరాగాంధీ సమయంలో శేఖర్ గుప్తా వ్యాసంలో రాశాడు ఇది, శేఖర్ గుప్తా అనేటటువంటి జర్నలిస్టు. ఇందిరాగాంధీ సమయంలో దాన్ని సంజయ్ గాంధీ దూకుడుగా దాన్ని ఆధునికీకరించడానికి, మోడర్నైజ్ చేయడానికి, దాన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా మార్చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి కొన్ని పగలగొడుతుంటే, అక్కడ ప్రాచీన నిర్మాణాలు పగలగొడుతుంటే వెంటనే ఇందిరాగాంధీ దిగి ఎవరో చెప్తే వెంటనే ఆపించేసింది. ఎందుకంటే అది అతి ప్రాచీన నగరం, దాన్ని పవిత్రమైనదిగా అందరూ భావిస్తారు, దానిలో మార్పులు చేయకూడదు అట్లా వచ్చేసింది. కానీ హిందూ ప్రభుత్వం వచ్చేసాక అక్కడ ఉన్నటువంటి ప్రాచీన నిర్మాణాలు పగలగొట్టేశారు, శివలింగాలు కూడా పగలగొట్టారని సామవేదం షణ్ముఖ శర్మ గారు వాపోయారు. ఇక్కడ మన ఆంధ్రాకి చెందిన ప్రవచనకారుడు, ఆయన ఋషిపీఠం పత్రికలో దీని గురించి రాశాడు. అందుకని సనాతన లేకపోతే సనాతన ధర్మం వేరు, హిందుత్వం వేరు. సనాతన ధర్మంలో వర్ణధర్మం ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, కానీ హిందూ ధర్మం వేరు. ఇప్పుడు మరి అయితే మోడీ గారు మరి సమానత్వాలు, మరి అన్ని కులాలు, మరి వీరు పార్లమెంట్ విషయంలో ఆయన చేశాడు ఒక విమర్శ. ఎవరో ఆయన ఉదయ స్టాలిన్ ఆయన చేశాడు, నిజమే. అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు, రాష్ట్రపతిని పిలవలేదు, ఇక్కడ వర్ణవివక్షణ చూపించారు మోడీ గారు. అయితే ఇంకొక విషయం చూడాలి, ఆయన తమిళనాడుకు సంబంధించిన అధీనం అనేటటువంటి శైవ పూజారుల్ని పిలిచాడు. దానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఒక బీసీ కులానికి సంబంధించిన వాళ్ళ పూజారులంతా బ్రాహ్మణ్స్ కాదు. అలాగే ఒక బుద్ధిస్టు మంకును కూడా పిలిచాడు, కానీ బ్రాహ్మణ పఠాలకు సంబంధించిన వాడిని ఎవరిని పిలవలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే అందరినీ కలుపుకుపోయి ఒక రకమైనటువంటి ఒక మూస ఐక్యతను తీసుకొచ్చి ఒకే ఒక జాతి అనేటటువంటి, అలా బహుళత్వం లేకుండా ఒకే ఒక జాతిని నిర్మించాలనే భావన హిందుత్వం అయితే, సనాతన ధర్మం అని నేను దానికి ఒక పేరు పెట్టుకున్నాము, అంతేకాని ఇదివరకు నుంచి అది సనాతన ధర్మం మనం దేన్ని అనొచ్చు అంటే ఇక్కడ బహుళత్వాన్ని అనొచ్చు. బహుళత్వంలో కులాలు కూడా వస్తాయి, అనేక కులాలు, అనేక వృత్తులు ఇవన్నీ వస్తాయి. అవన్నీ దాంట్లో వివక్ష లేదా, అవన్నీ నిజం. కానీ ఈ మోస ఐక్యతను గాంధీ కూడా సనాతన హిందూ అని తను చెప్పాడు, కానీ ఈ మోస ఐక్యతను ఆయన అంగీకరించలేదు. అందుకే ఆయన్ని వాళ్ళు చంపేశారు, గాంధీని. అది హిందూవాదం చెప్పి, ఎందుకంటే ఆ మోస హిందూ జాతివాదానికి గాంధీ ముప్పని ఆయన వాళ్ళు భావించారు. ఈ బహుళత్వంలో ముస్లింలు కలుస్తారు, ఎందుకంటే హుస్సేని బ్రాహ్మిన్స్ అని బ్రాహ్మణులే ఉన్నారు, చదవండి ఈ మధ్య. అందుకని ఈ బహుళత్వాన్ని ఫలానా రకంగా భారతదేశంలో ఫలానా విధంగా ఉందని నిర్వచించడం కష్టం. ఆ నిర్వచనం లేకుండా ఒక క్వాంటం స్థితిలో ఉన్నటువంటి ఇక్కడ ప్రజా సమూహాలని, వాళ్ళ ఆచారాలని, లేకపోతే వాళ్ళ సంప్రదాయాలన్నింటినీ కలిపి మనం సనాతన ధర్మం అని పిలుస్తున్నాం. ఆ పేరు, ఆ సనాతన, ఎటర్నల్, దానికి ఉండే మీనింగ్ కానీ, ఆ ధర్మ అనే పదం కానీ చాలా ప్రాచీనమైనది. దాన్ని మనము హిందూవాదులకు అప్పచెప్పడం అనేది అంత మంచిది కాదు ఈ సందర్భంలో. నేను అందరినీ రైతులను కలుపుకుపోవాలి, బ్రాహ్మణులు అందరినీ కలుపుకుపోవాలి. ఎందుకు కలుపుకుపోవాలండి అంటే, ఈ మోస ఐక్యత అనేది కేవలం దళితులకే కాదు, నేను చెప్పాను, బ్రాహ్మణులకైనా, మరొకళ్ళకైనా, పర్యావరణవాదులకైనా. ఇదే స్వామి సానంద్ అని ఆయన గంగానదికి ముప్పు వస్తోంది, ఈ ప్రాజెక్టులు, ఈ మోడర్న్ ప్రాజెక్టులు అన్నీ అక్కడ ఇష్టమైనట్టు కట్టేస్తున్నారు అని మోడీకి రాస్తే ఏం పట్టించుకోలేదు, ఆయన నిరాహార దీక్ష చేస్తూనే చనిపోయాడు. అందుకని ఇది ఒక, అంటే ఆ సానందన్ ఆయన దొరకు ఐఐటీలో ప్రొఫెసరు, కానీ ఆయన సన్యాసం తీసుకుని గంగా పరిరక్షణ కోసం, దాంట్లో విశ్వాసం కూడా ముడిపడి ఉండొచ్చు, కానీ గంగా పర్యావరణవాదం కూడా దాంట్లో ముడిపడి ఉంది. అటువంటి విషయం ఇవన్నీ కూడా సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని హిందుత్వంతో పాటు, హిందుత్వ అనేది ఒక మోస రిలిజియన్ని, అంటే ఒక క్రిస్టియానిటీ వెస్ట్రన్ స్టైల్ మతాన్ని ఒకదాన్ని, లేకపోతే ఒక జాతీయవాదాన్ని మన మీద, అందరి మీద రుద్దడానికి ప్రయత్నించేది. ఇప్పుడు మీరు ఇన్ సెర్చ్ ఆఫ్ శివ అని ఒక పాకిస్తానీ స్కాలర్, ముస్లిం స్కాలర్ ఒక పుస్తకం రాశాడు. ఆయన పాకిస్తాన్లో కూడా ఒకప్పుడు బహుళత్వం ఎంతగా ఉండేది, చివరికి ఫెడరేజల్ కల్చర్స్ ఇక్కడ మనం లింగాన్ని పూజ చేస్తాం, అట్లాంటివి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ బహుళత్వం పోతోంది, ఈ జాతీయవాదం వచ్చాక పోతోంది అని. అంటే జాతీయవాదం లేకముందు ముస్లింలు కూడా దాన్ని చూసి చూడనట్టు ఉండేవారు. గ్రామాల్లో స్ట్రిక్ట్గా ఇస్లాం అమలు చేసేవాళ్ళు కొంతమంది అయితే దాన్ని పట్టించుకోకుండా వేరే, ఇప్పుడు మన గ్రామ దేవతలు లేరా, కాళికాదేవి లేదా, స్త్రీ దేవతలు లేరా, పురుష దేవతలు లేరా, ఇవన్నీ రావణుని పూజించే గుడులు లేవా, ఈ వైవిధ్యం అంతా కూడా మనం సనాతన ధర్మం ఉన్నాం. కనుక సనాతన ధర్మం అనేది ఒక రకంగా హిందుత్వకి భిన్నమైన బహుళత్వంతో కూడిందైతే, హిందుత్వం అనేది ఒక మోసని, ఒక మోస జాతీయవాదాన్ని, ఒక హిట్లర్ తరహా ఫాసిస్ట్
ఫాసిస్ట్ జాతీయవాదాన్ని తీసుకొచ్చేది, అది అందరికీ ముప్పే. కనుక సనాతన ధర్మం అనే పదానికి కొంత స్కోప్ ఉంటే బాగుంటుంది. అంతేకాని అన్ని పదాలని మనం బీజేపీ వాళ్ళకి అప్పచెప్పేస్తే బీజేపీ సనాతన ధర్మం ఏమిటండి వాళ్ళ బొంద అని ఇది చాలా ముప్పు ఒక రకంగా. అంటే మనం ఒక మోడర్న్ దృష్టిలో ఒక సర్వసమగ్రమైన సిద్ధాంతాన్ని తీసుకురావాలి. ప్రోగ్రెసివ్ వాళ్ళందరూ ఎటువంటి వివక్ష లేని మనుషులంతా ఒకే ఇంట్లో కూర్చునే, గోడలు కూడా లేకుండా పడగొట్టేసి మొత్తం ఒక చోట కూర్చునేదాన్ని ఊహించుకుంటూ అసలు ఏం చేస్తున్నారంటే చాలా మంచి పదాలని, మంచి ఆలోచన, కొంత అవకాశం అంటే కొంత ఈ బహుళత్వానికి స్థానం ఇచ్చేటటువంటి పదాలను కూడా మనం ఫాసిస్టులకి అప్పచెప్పేసి, హిందూ ఫాసిస్టులకి అప్పచెప్పేసే పరిస్థితి. మరి హిందుత్వం వేరు, సనాతన ధర్మం వేరు. సనాతన ధర్మం బహుళత్వానికి సింబల్ అయితే హిందుత్వ ఒక మూస జాతీయవాదానికి, హిట్లర్ తరహా ఫాసిస్ట్ జాతీయవాదానికి నిదర్శనం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.